గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల పథకంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన దౌలేరి దొరబాబు బంధువులకు కాంట్రాక్ట్ ఇచ్చారని, అయితే అడ్వాన్స్ తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని కూటమి ప్రభుత్వం అంటోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇల్లు కట్టలేని వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించిస్తుందని చెప్పారు. అయితే కాకినాడ పట్టణంలో నివాసం ఉండే లబ్ధిదారులకు కొమరిగిరి తదితర ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేయడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కాలనీని ప్రారంభించినా ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటికి బిల్లులు చెల్లిస్తుందా లేదా అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే బిల్లులు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఆర్డబ్ల్యూస్ మనందరం ఒకలాగా ఉంటాం. ఎందుకంటే మన ఎన్డీఓ గారి కంట్రోల్ మనకి లేదు, వాళ్ళు ఎవరి కంట్రోల్ కాదు. ఐఏఎస్లు ఉంటారు.